Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే లేచి చట్నీ అదంతా చేసేసానండి. నిన్న నైట్ అసలే కరెంట్ లేదు, వర్షం బాగా కొట్టింది. ఇంకా పొద్దున కరెంట్ ఉంది, మళ్ళీ కరెంట్ ఎక్కడ పోతుందో అనేసి ఫస్ట్ అయితే లేచి ఇంకా పల్లి చట్నీ చేసేసాను. ఇంకా చేసి అలా పెట్టి బయట పనులన్నీ కంప్లీట్ చేశానండి. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి అయితే చట్నీ పోపు చేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా టిఫిన్ వేసుకోవడమే చాలా రోజులు అవుతుంది అసలు టిఫిన్ చేసి కూడా. ఈరోజు అయితే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ నా డే అనేది నార్మల్గా స్టార్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. రోజు లేజీగా అలా ఉండకూడదు అనేసి అయితే ఈరోజు నుంచి ఇంకా మంచిగా అన్ని పనులు చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే చట్నీ అయితే తాలింపు చేస్తున్నానండి, మా మమ్మీ స్టైల్లో అండి. ఈ చట్నీ అయితే ఇట్లా పోపు చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే మామూలుగా ఎక్కువ పోపు చేయను, ఎప్పుడో ఒక్కసారి అలా చేస్తాను. ఇక్కడైతే చేస్తున్నాను. పల్లీలో కూడా కొన్ని అయితే ఇట్లా చేదు ఉండేటివి కూడా ఉన్నాయండి. నేను కొన్ని ఏరాను కానీ ఇంకా అవి ఒక 2-3 కూడా అలా ఉన్నాయి అందులో. అయితే ఇంకా వాటి వల్ల చట్నీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. అందుకనేసి ఇక్కడైతే కొంచెం పోపు పెడితే ఇంకా ఆ టేస్ట్ అనేది అందులో కవర్ అయిపోతుందని పోపు అయితే పెడుతున్నానండి. చట్నీ అయితే ఇంకా పోపు పెట్టేశాక అయితే అందులో కొన్ని వాటర్ వేసి ఇంకా చట్నీ అయితే పల్చగా చేసేసానండి. బాగా తిక్కుగా ఉన్న తినబుద్ధి అవ్వట్లేదని ఇట్లా పల్చగా అయితే చేసేసాను. సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా తర్వాత ఇంక ఇడ్లీ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. పిండి అయితే ఇంకా బాగా పులిసిందండి. గ్రైండర్లో వేసాను కదా, మంచిగా పైకి అయితే వచ్చింది. నేను పొద్దున్న లేచి చూసేసరికి అయితే ఇక్కడ అయితే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాన్ని అయితే మంచిగా కడుక్కొని దాంట్లో వాటర్ పట్టి ఇంకా స్టవ్ పై అయితే పెట్టేశాను. తర్వాత అయితే ఈ ప్లేట్స్లలోకి అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇడ్లీ వేసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది అసలు ఇడ్లీ టిఫిన్ చేయకనైతే. ఇంకా మా హస్బెండ్ కూడా అంటున్నారు, అసలు నువ్వు టిఫిన్ చేయకనే ఒక 1 మంత్ అవుతున్నట్టుంది కదా అనేసి. అంటే 15 days అవుతుందండి ఊరు నుండి వచ్చాకైతే. ఇంతవరకు అసలు టిఫినే చేయలేదు. ఉప్మా అట్లా చేశాను కానీ ఇంకా ఈ ఇడ్లీ అయితే మామూలుగానే నేను తక్కువ చేస్తాను. ఇంకా అంతకుముందు కూడా ఓ 15-20 days ముందు నేను ఏంటి ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దోశనే చేసుకునేదాన్ని, ఇడ్లీ అయితే ఎప్పుడు చేయలేదండి. ఇంకా చాలా రోజుల తర్వాత ఇడ్లీ చేస్తుంటే చిన్నప్పుడు మా మమ్మీ మాకు ఇడ్లీ చేసిందే గుర్తుకొస్తుంది. అసలు ఎప్పుడన్నా ఒకసారి చేస్తే ఎప్పుడు ఇడ్లీ అవుతుందా ఎప్పుడు ఇడ్లీ అవుతుందా అని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా అలా అనిపించింది నాకైతే ఈరోజు. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నిట్లలోకి ప్లేట్స్లలోకి అయితే ఇడ్లీ పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. మిగిలిన పిండి ఏమో ఇంకా గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి తీసుకుంటున్నానండి. బోళ్ళు చూసారు కదా, ఇంకా పొద్దున్న నుండి నిన్న నైట్ కరెంట్ లేదని చెప్పాను కదా, ఇంకా డిన్నర్ చేసాక వచ్చిన కొన్ని బోళ్ళు అయితే తోమలేదండి. ఇంకా అవి ఇప్పుడైతే తోమేసుకోవాలి. ఈ వర్షాకాలం ఈ గాలి వీటికైతే అసలు కరెంట్ ఎప్పుడూ సరిగా ఉండనే ఉండదండి. ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. కరెంట్ ఉన్నప్పుడే పనులన్నీ చకచకా చేసేసుకోవాలి అసలు. అయితే ఇక్కడ బోళ్ళన్నీ సింక్లో అయితే వేసాను. ఇంకా ఇప్పుడు చట్నీ తాలింపు పెట్టింది అవన్నీ అయితే సింక్లో వేసేసానండి. ఇంకా మొన్నటి నుండి కొంచెం బాగాలేదని చెప్తున్నాను కదా వీడియోస్లలో. అయితే ఇంకా మా మమ్మీ ఫోన్ చేసి అయితే ఫుల్గా టెన్షన్ పడుతుంది. ఏమైంది అసలు నీకు, ఏమైంది, ఇంకా నేను రావట్లేదని ఫీల్ అవుతున్నావా అది ఇదని. ఏం లేదు మమ్మీ, బాగానే ఉన్నాను, ఎందుకో అలా అనిపించింది. ఇంకా నువ్వు రావట్లేదని ఎందుకు ఫీల్ అవుతాను, ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారా, ఎప్పుడున్నా మన పని మనమే చేసుకోవాలి కదా అనేసి. అంటే అదే మరి, మీ పిల్లలకి నువ్వు ఎప్పుడున్నా మేము ఉండలేం కదా, ఎన్ని రోజులున్నా 1 నెల ఉంటాం 2 నెలలు ఉంటాం అంతేగాని ఎప్పటికైతే మీతో ఉండలేం కదా, అలా ఫీల్ కాకు నువ్వు. ఇంకా నువ్వే అట్లా ఫీల్ అయితే మేమందరం ఇక్కడ ఉన్నాము, అక్క నేను అందరం ఉన్నాము ఇక్కడ. ఇంకా తమ్ముడికి అయితే అక్కడ ఎవ్వరు లేరు కదా, మన మొహాలు కూడా ఎవ్వరికి కనబడవు. ఇంకా తమ్ముడు ఎంత బాధపడుతూ ఉండాలి అక్కడ, మంచిగా హ్యాపీగా ఉండాలి అనేసి మా మమ్మీ అయితే ఇంకా నిన్న కాల్ చేసి చాలాసేపు మాట్లాడిందండి. ఇంకా నిన్నటి నుండి అయితే కొంచెం హ్యాపీగానే ఉన్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే ఒక సైడ్ ఇడ్లీ అవుతుంటే ఒక సైడ్ అయితే ఈ బోళ్ళన్నీ తోమేసుకుంటున్నాను. పొద్దున్నే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. ఇంక ఈరోజు అయితే కొన్ని బట్టలు ఇంకా సర్ఫ్లో నానబెట్టి మిషన్లో వేసాను. అలా అయితే కొంచెం బాగా మురికిపోతాయి అనేసి ఒక వీడియోలో చూశాను. అందుకనేసి ఇంకా సర్ఫ్లో కొంచెం నానబెట్టి అయితే వాషింగ్ మిషన్లో వేసాను. నైట్ ఏమో మా బాబు వామిటింగ్ చేసుకున్నాడండి. ఇంకా డ్రెస్ పై మొత్తం ఎగ్ తిన్నాక వామిటింగ్ చేసుకున్నాడు. ఇంకా నా నైటీ పైన మా బాబు డ్రెస్ పైన మొత్తం ఇట్లా పడింది ఎగ్. గలీజ్గా నీశ్వాసన లాగా వస్తుంది. ఇంకా అవి అయితే సపరేట్గా నానబెట్టేశాను. అవి వాషింగ్ మిషన్లో వేసామనుకో వాషింగ్ మిషన్ మొత్తం స్మెల్ వస్తుందండి. ఇంకా అవి టైం ఉన్నప్పుడు బయటనే నేనే వాష్ చేయాలనేసి అయితే పొద్దున్నే నానబెట్టాను వాటిని కూడా.
ఇక్కడైతే ఈ బౌలన్నీ తోమేసాను. ఇంకా స్పీడ్గా బౌలన్నీ కడిగేసాను. ఈ బౌల్ ఇంకా కొన్ని చిక్కులు అలానే ఉండిపోయాయి. అన్నీ ఒకసారి సర్దుదామనేసి ఇవైతే కడిగి పెట్టేశానండి. ఫస్ట్ అయితే ఇంకా నేను ఇవి కడిగే లోపలైతే ఇడ్లీ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు అలా వదిలేసి ఇంకా ఇప్పుడైతే ఇడ్లీ పెడుతున్నానండి. ఇంకా మా పాప కూడా ఇడ్లీ అని ఇట్లా ఎదురు చూస్తూ ఉంది. ఎన్ని తింటుందో తెలియదు కానీ ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కువ అండి తనకైతే. ఇంకా బాబుకి కూడా కొంచెం తినిపించాలి. ఇంకా బాబు కోసం అయితే సపరేట్గా ఏం కుక్ చేయలేదు. ఇంకా ఇడ్లీయే లైట్గా పెడదామనేసి అయితే ఇంకా ఇడ్లీయే చేశాను. నిన్న చెప్పాను కదా సగ్గుబియ్యం కొన్ని వేసాను బాగా సాఫ్ట్గా వస్తాయని చెప్తే ఇంకా నాకైతే బాగా సాఫ్ట్గా వచ్చినట్టు ఏం అనిపించలేదండి. నార్మల్గానే వచ్చాయి. అంటే నేను ఎప్పుడు చేసిన వాటిలానైతే వచ్చాయి. బాబుకైతే కొంచెం తినిపించాను. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా ఇడ్లీ తినకైతే. మా హస్బెండ్ కొంచెం ఎక్కువగానే తింటారండి, తనకి ఇష్టం ఇడ్లీ. అందుకనేసి ఇంకా 4 ప్లేట్స్ పెట్టాను. మా హస్బెండ్కి ఒక 5 ఇడ్లీస్, నేను ఒక 5 పెట్టుకున్నాను బాబుకు కూడా తినిపిద్దామనేసి. ఫస్ట్ అయితే ఇంకా మా పాపకు ఒక 2 ఇడ్లీలు పెట్టి వాటిని అయితే ఇట్లా చిన్న పీసులుగా కట్ చేసి చట్నీ పెట్టి ఇస్తున్నాను. లేదంటే మా పాప అయితే దాన్ని మొత్తం ఉప్మా పిసికినట్టు పిసికేస్తుందండి. ఇంకా దాన్ని చూస్తే మనకే ఇడ్లీ తినబుద్ధి కాదు, అట్లా వేస్తుంది. ఇంకా నేనేమో అట్లా చేయకూడదని చిన్న పీసులు చేసి ఇచ్చాను. అయినా కూడా దాన్ని అయితే పిసికే తిన్నదండి. మొత్తానికైతే తినేసింది, అది హ్యాపీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాకైతే ఇక్కడ మ్యాంగోస్ చూసారు కదా, మేము ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే మా హస్బెండ్ ఈ తోటలో ఒక 10 మామిడిపక్కాయల వరకు అయితే తెంపుకొచ్చాడండి. చెట్టు మీద నుంచి డైరెక్ట్ తెంపాడు. ఇంకా అవి 15 డేస్కి ఇట్లా ఎల్లో కలర్లకి మారాయండి. వాటిని అయితే నేను గడ్డిలో కానీ దేంట్లో పెట్టలేదు, నార్మల్గా అలా పెట్టేశాను, వదిలేసాను. అవే ఇట్లా ఇంత మంచిగా అయ్యాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. మాకు అనిపించింది బయట పౌడర్ వేసి వాళ్ళు 1-2 రోజులలోనే ఈ కలర్ తెప్పిస్తారు. ఇంక ఇవి చూడండి న్యాచురల్గా పండడానికి మనకు 15 డేస్ పట్టింది అనేసి అనుకున్నాము. 15 డేస్ అయినా కూడా ఒక్క మ్యాంగో కూడా ఖరాబ్ కాలేదండి. ఇంకా చెట్టు నుండి డైరెక్ట్ తెంపినాయి కదా, ఇంకా నీట్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ అవైతే వాటర్లో వేసి ఇంకా బయటకైతే వచ్చాను. వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకుంటే ఇవైతే ఎండేస్తున్నానండి. ఇంకా నేను ఎండేస్తుంటే నా లిటిల్ హెల్పర్ ఉంది కదా మా పాప అయితే మొత్తం నాకు తెచ్చిస్తుందండి. ఇంకా తను తెచ్చిస్తుంటే నేనైతే ఎండేస్తున్నాను. నేను మిషన్ దగ్గరికి వెళ్ళి తీసుకుందామన్నా కానీ తను అస్సలు ఊరుకోదు. ఇంకా తనే ఇస్తాను గొడవ పెడుతూ ఉంటుంది. ఇంకా తనకి ఇష్టమైన పనిని ఎందుకు కాదనకూడదు అనేసి అయితే ఇక్కడ తనతోనే చేయించుకుంటున్నాను. మా పాప అయితే నాకు పనిలో చాలా హెల్ప్ చేస్తుందండి. ఏ చిన్న పని అయినా కానీ నేను కూర్చున్న దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వమంటే ఇంకా తనకి ఇష్టం. ఏదైనా పని చెప్తానైతే సరదాగా ఉరుక్కుంటూ చేస్తుందండి. ఇంకా భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా బట్టలన్నీ ఎండేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఈ మామిడి పళ్ళు అయితే నార్మల్ వాటర్లోనే నానబెట్టానండి, పైన సొన అలాంటిది ఏమైనా ఉన్నా పోతుందని. ఇంకా మనం మామూలుగా పౌడరు పెట్టి పండించినవి అయితే సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ అయినా వేయాలండి. ఇవి మనం ఏ పౌడర్లు ఎలాంటి ఏ రసాయనాలు లేకుండా పండించినాయి కదా, అందుకని నార్మల్గా వాటర్లో అయితే కొద్దిసేపు ఉంచి ఇక్కడైతే కట్ చేస్తున్నాను. చూడండి మ్యాంగో చూస్తేనే నోరు ఊరిపోతుంది, ఎంత బాగుందో. టేస్ట్ అయితే అసలు సూపర్ ఉందండి. ఇంకా మా హస్బెండ్ నన్ను ఇవి తెచ్చినప్పటి నుండి అంటే పచ్చికాయలే తింటామని తీసుకొచ్చాడు. అవి తినరు, నేను ఏది తెచ్చినా నువ్వు వేస్ట్ చేస్తావు, ఒక్కటి కూడా నీకు అందుకే ఏది తీసుకురాబుద్ది కాదు అనేసి తిడుతూనే ఉన్నారు. నేనేమో అవి పండుతాయి అనేసి పక్కన పెట్టాను. అవి ఎక్కడ పండుతాయి, అవి గిన్ని రోజులైనా పండలేదు అనేసి తిట్టారండి. ఇంక ఇప్పుడు వాటిని చూసేమో అవును నిజంగానే ఇవి ఎంత ముద్దుగా పండాయి చూడు అనేసి అంటున్నారు. ఇంకా అవి కట్ చేసి మా పాపకి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసి ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను ఇంకా లంచ్లోకి అనేసి. తర్వాత అయితే అది కడిగాకైతే ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు చేపించానండి. అంటే ఈ మ్యాంగోస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తిన్నాకైతే స్నానాలు చేపించాను. ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని నాయి కొన్ని వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా మ్యాంగో తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనేమో వీడియో ఒకటి నిన్న అప్లోడ్ చేశాను కదా, నాకు అస్సలు మనసు బాగాలేదు అనేసి ఇంకా ఆ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేసి ఆఫ్టర్నూన్ అయితే ఇంకా కిచెన్లోకి వచ్చి రైస్ అయితే కడిగానండి. అప్పటికే టైం అయితే 1 o'clock అట్లా అవుతుంది. కానీ ఇంకా వీడియో నైట్ ఎడిటింగ్ చేద్దామంటే కరెంట్ ఉండట్లేదు, పిల్లలతో అటు ఇటు ఇబ్బంది అవుతుంది కదా అనేసి పొద్దున్నే పనులు కొంచెం తొందరగా చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవచ్చులే అనేసి ఇంకా అలా చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ కడిగి ఇంకా టమాటా ఎగ్ కర్రీ చేద్దామనేసి అయితే టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసుకొని వాటిని అయితే ఇంకా
స్టవ్ పై అయితే వేసేసి అవి ఫ్రై అయ్యేలోపు అయితే ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసుకుంటానండి. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి వస్తా అని కాల్ చేశారు. ఇంకా అందుకే స్పీడ్గా ఇక్కడైతే చేస్తున్నాను. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ వచ్చే వరకు చేయకపోయాను అనుకో, ఏం చేసావు నేను వెళ్ళినప్పటి నుండి ఇంకా ఫోన్ పట్టుకొని వీడియోలు అవి ఇవి చేసుకుంటూనే ఉన్నావా అనేసి అంటారు. అందుకనేసి ఇంకా తను వస్తా అని చెప్పేసరికి స్పీడ్గా అయితే వంట చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా బోళ్ళు కూడా తోమలేదండి. పొద్దున టిఫిన్ చేసిన బోళ్ళు ఇంకా తోమదాంలే నెమ్మదిగా అనేసి అక్కడే పెట్టేశాను. ఇక్కడ ఒక సైడ్ వంట చేసుకుంటూ ఇంకా కర్రీ అవుతుంటే బోళ్ళు అయితే తోముకోవచ్చులే అనేసి అనుకుంటున్నాను. చూడాలి ఇంకా. అసలు ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవండి. ఇంకా మా హస్బెండ్ కూరగాయలు ఏమైనా తీసుకొస్తా అన్నారు కానీ నేనే ఏమొద్దన్నాను. అంటే కర్రీస్ సరిగా తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అందుకే టమాటా ఎగ్ చేస్తానులే అనేసి అన్నానండి. ఇంక ఇక్కడైతే చూడండి టమాటాలు అయితే మొన్ననే తీసుకొచ్చారు. ఆల్రెడీ కొంచెం పాడవుతున్నాయి కూడా. అవన్నీ టమాటాలు క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకా ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను. ఇంకొక స్టవ్ మీద అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కదా, ఇంకా ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఫస్ట్ అయితే కట్ చేసిన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు అయితే ఇంకా టమాటాలు కట్ చేసుకుంటున్నాను. పొద్దున అయితే ఇంకా ఇడ్లీని పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ చట్నీ పెట్టడం అయితే మర్చిపోయానండి. ఇంకా చాలా భయం వేసింది ఖరాబ్ అయిందా ఏంటి అనేసి. కానీ ఇంకేం పాడవలేదండి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి ఆయిల్ వేడవగానే దీంట్లోకి అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేశాను. ఇంకా అవి నెమ్మదిగా ఫ్రై అవుతాయి అనేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి అనేసి ఇంకా అవి ఫ్రై అవుతుంటే ఇక్కడైతే టమాటా కట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం అండి టమాటా ఎగ్ కర్రీ? అయితే నాకు ఫేవరెట్ అండి ఒకప్పుడు అయితే. ఇంక ఇప్పుడు అంత పెద్దగా ఇష్టం అయితే ఏం లేదు. ఏదో తిన్నామంటే తిన్నాము అన్నట్టు. ఒకప్పుడు అయితే ఇంకా టమాటా ఎగ్ కర్రీ అయితే సూపర్ ఉండేదండి. దాంట్లో ఇంకా ఉల్లాకు అలా వేస్తే మాత్రం. ఇప్పుడైతే అసలు ఏ కర్రీ చేసుకున్నా కానీ అది ఎంత మంచిగా చేసుకున్నా కానీ ఎక్కువ టేస్టే ఉండట్లేదు. ఎందుకో ఏమో హైబ్రిడ్ కూరగాయల వల్లనే కావచ్చు నాకు తెలిసి అయితే. అంతకుముందు ఇంకా ఆయిల్ తక్కువ వేసినా ఏది ఎలా చేసినా కానీ బాగా టేస్ట్ ఉండేది. ఇప్పుడు అన్ని మసాలాలు అన్నీ మంచిగా కొత్తిమీర అవన్నీ వేసినా కానీ టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంటుందండి. ఇక్కడ ఇవైతే ఫ్రై అయ్యాయి. నేను టమాటాలు కట్ చేసుకునే లోపు అయితే ఇంకా దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఇంకా ఆ టమాటాలను కూడా యాడ్ చేసుకున్నాను. టమాటాలు అయితే మంచిగా జ్యూసీగానే ఉన్నాయి కొంచెం. ఇంకా ఈ టమాటాలు మగ్గుతున్న క్రమంలో అయితే బోళ్ళన్నీ తోమేసుకోవాలనుకుంటున్నానండి. అవి సిమ్లో పెట్టాను. నెమ్మదిగా అవి మగ్గుతాయి అనేసి ఇక్కడైతే బోల్ తోమడం స్టార్ట్ చేశాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు అండి ఇవైతే. ఇంకా మళ్ళీ ఇప్పుడు లంచ్ చేస్తే సింక్ నిండిపోతుంది అనేసి ఇంకా ఆ కర్రీ అయ్యే గ్యాప్లో అయితే ఈ బోళ్ళన్నీ తోముతున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి అయితే వచ్చేసారండి. ఇంకా పిల్లలిద్దరు లేచారు. ఇంకా పిల్లల్ని అయితే మా హస్బెండ్ పట్టుకున్నారు. నేనేమో ఇక్కడ ఈ బౌల్ అయితే తోముతున్నాను. ఇంకా లంచ్ అవ్వలేదా అనేసి మా హస్బెండ్ అడిగితే ఇంకా అవుతుంది, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయి, ఇంకా ఈ గ్యాప్లో నేను బౌల్ తోముతాను అనేసి చెప్పానండి. ఇంకా తను వచ్చేసరికి అయితే 2:30 అట్లా అయింది. నాకు కూడా ఈరోజు కొంచెం లేటే అయ్యింది పని అయితే. కరెంట్ కూడా లేదండి. మధ్యలో కరెంటు పోతూ ఉంది. ఆ కరెంటు పోతుంటే అసలు ఏ పని సరిగా చేయబుద్ధి కాదండి. కరెంట్ ఉన్నప్పుడే పని అయితే చేయబుద్ధి అవుతుంది నాకు. ఇక కరెంట్ లేకపోయేసరికి కొంచెం పని కూడా లేట్ అయిపోయింది. ఇక్కడ ఈ బోళ్ళన్నీ తోమేలోపు ఈ టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇంకా టమాటాలలోకి అయితే ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా దగ్గర పడింది. ఇంకా దాన్ని అయితే సిమ్లో పెట్టుకున్నాను. చూడండి ఈ ఎగ్స్ మొన్ననే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. ఆల్రెడీ నీళ్ళలు అనేది ఇట్లా కరిగిపోయినట్టు అవుతూ ఉన్నాయి. ఈ సమ్మర్లో అయితే ఎగ్స్ ఎంత తొందరగా వాడితే అంత మంచిదండి. ఇంకా ఎక్కువ స్టాక్ కూడా తెచ్చిపెట్టుకోవద్దు, తొందరగా పాడైపోతాయి. చూసారు కదా ఇక్కడైతే ఆల్రెడీ నీలం కొంచెం కరిగినట్టు అయిపోయింది. ఇంకా అవైతే మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టేసి బోళ్ళన్నీ కడిగేసుకున్నాను. ఇంకా బోళ్ళన్నీ కడగడం కంప్లీట్ అయిపోయేలోపు ఈ ఎగ్స్ అయితే కుక్ అయిపోయాయండి. ఈ ఎగ్స్ అయితే మనం వేసిన వెంటనే అస్సలు కలపకూడదు. ఇంకా కొద్దిసేపు 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికిస్తే మాత్రం ఆ ఎగ్ అలా ఉండిపోతుంది. ఇంకా అప్పుడైతే టేస్ట్ సూపర్ ఉంటుందండి ఆ ఎగ్స్ అయితే. ఇంక ఇక్కడైతే అవన్నీ ఒకసారి టర్న్ చేసుకొని దాని మీద అయితే కొంచెం ఉప్పు ఇంకా ధనియాల పొడి అయితే వేసేసాను. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకొని ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే అదైతే ఇక్కడ వేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే రైస్ కూడా అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం మెంతిపిండి అయితే వేస్తున్నాను. టమాటా కర్రీలో అయితే మెంతిపిండి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా అందుకే అదైతే వేసాను. ఇంకా వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి మా హస్బెండ్కి పెట్టించేసానండి. ఇంకా లంచ్ అయితే చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఇది ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ పనులన్నీ స్పీడ్గా
వేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు, ఇంకా వెదర్ ఎప్పుడు ఎట్లుండేది అర్థం అవ్వట్లేదు. అందుకనేసి ఈ బట్టలన్నీ తీసుకొచ్చాను బయట నుండి. అయితే ఇంకా బట్టలు అయితే మడత పెడుతున్నాను. లేచి ఆల్రెడీ మా హస్బెండ్కి టీ పెట్టిచ్చేసాను, ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా అదైతే వీడియో ఏం షూట్ చేయలేదండి, ఎందుకంటే ఒక సైడ్ మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా బాబుని పట్టుకొని ఆ పనులన్నీ చేశాను. ఆఫ్టర్నూన్ టైంలో బాబు అస్సలు పడుకోలేదండి. ఇంకా ఇప్పుడేమో నిద్ర వస్తుంది, ఇంకా నిద్ర వచ్చి పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడు. అందుకనేసి ఆ పనులు చేసి బాబుని అయితే ఫస్ట్ పడుకోబెట్టాను. ఇంకా పడుకోబెట్టి ఇక్కడ బట్టలు మడత పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా చెప్పాను కదా నా లిటిల్ హెల్పర్ అని మా బేబీ. నేను ఏ పని చేసినా కానీ నాకు హెల్ప్ చేయాలని ఉంటుందండి తనకైతే. ఇంక ఇక్కడ చూడండి నేను బట్టలు మడత పెడుతుంటే ఇంకా నాకైతే ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. నేనేమో వాళ్ళ తమ్ముడిని ఎక్కడ లేపుతుందో అనేసి కొంచెం సైలెంట్గా ఉండు అనేసి పాప మీద అరుస్తూనే ఉన్నాను. ఇంకా లాస్ట్కు ఇటు పక్కకి వచ్చి అయితే కూర్చుందండి. ఇంకేదో ఒకటి వాగుతూనే ఉంటుంది, సౌండ్ చేస్తూనే ఉంటుంది. నాకేమో మా బాబు లేస్తే ఏ పని చేసుకొనివ్వడని నా టెన్షన్. ఇంకా మొత్తానికైతే ఈ బట్టలు మడత పెట్టే వరకు అయితే మా బాబు కూడా లేవలేదండి. ఇంకా ఈ బట్టలు మడత పెట్టడం అయిపోగానే పాపను ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. చెప్పాను కదా మళ్ళీ కరెంట్ ఏ టైంకి పోతుందో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకనేసి చీకటి పడకముందే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనుకో, ఇంకా ఒకవేళ కరెంట్ పోయినా కూడా ఏం పెద్దగా అనిపించదు. పిల్లలు కరెంట్ పోతే మాత్రం అస్సలు నిద్రపోవట్లేదండి, పిచ్చి పిచ్చి చేస్తున్నారు. మా బాబు అయితే ఛార్జింగ్ ఫ్యాన్ పెడితేనే పడుకుంటున్నాడండి. ఫ్యాన్ ఉండాలి తనకైతే. కరెంటు ఉన్నంతసేపు ఏమో ఆ ఫ్యాన్ తిరగాలి, కరెంటు పోయిందనుకో ఇంకా ఇంట్లో ఒక చిన్న ఛార్జింగ్ ఫ్యాన్ ఉందండి, ఇంకా అది నడిస్తేనే పడుకుంటాడు. అందుకనేసి ఆ ఫ్యాన్కి కూడా ఛార్జింగ్ పెట్టేశానండి కరెంట్ ఉన్నప్పుడే. నిన్న నైట్ మొత్తం వాడేసాం దాన్నే, ఇంకా దాంట్లో బ్యాటరీ మొత్తం అయిపోయింది, ఛార్జింగ్ అంతా అయిపోయింది. అందుకనేసి ఇంకా దానికైతే ఛార్జింగ్ పెట్టేశాను. ఇంక ఇక్కడ ఈ బట్టలన్నీ మడత పెట్టడం కంప్లీట్ అవ్వగానే పొద్దున బట్టలు నానబెట్టానని చెప్పాను కదా, బాబు వామిటింగ్ చేసుకున్న బట్టలు. ఇంకా నా నైటీ మీద బాబు డ్రెస్ మీద వామిటింగ్ చేసుకున్నాడని చెప్పాను కదా, ఇంకా ఆ బట్టలన్నీ వాష్ చేయాలండి. సో ఇంక ఇక్కడైతే బెడ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను బట్టలు మడత పెట్టాక అయితే. ఇంకా తర్వాత బయటకైతే వచ్చాను. ఇంకా మా పాపకు కూడా బయటకు వస్తానంటేనైతే నీళ్ళలో ఎక్కడ తడుస్తుందో అనేసి ఆ డోర్ దగ్గరే ఉంచేసాయి, డోర్ అయితే పెట్టానండి. ఇంకా చూడండి డోర్లో నుండి ఎలా చూస్తుందో నన్ను అయితే. నేనేమో ఈ బట్టలు అయితే కొంచెం సర్ఫ్ ఎక్కువగానే వేసి నానబెట్టాను పొద్దున్నైతే. ఇప్పటి వరకు అయితే కొంచెం స్మెల్ అనేది ఏం అనిపించలేదండి నాకైతే. పొద్దున్న చూస్తేనైతే వామిటింగ్ వచ్చినట్టు అయింది ఆ స్మెల్కే. ఇక్కడ ఈ బట్టలు అయితే మొత్తం పిండుకున్నానండి, నాయి బాబువి ఒకటే జత. కానీ ఇవి వాషింగ్ మిషన్లో వేస్తే మాత్రం మిగిలిన బట్టలు అన్నీ పాడయ్యేవండి, అంత నీశ్వాసన అయితే వచ్చింది. ఇంకా ఆ నీశ్వాసన చూసి అయితే బాబుకి ఎగ్ తినిపించాలంటేనే భయం వేస్తుంది నాకైతే. ఇక్కడ చూడండి మొత్తం పిండుకోవడం అయితే అయిపోయింది. ఇంకా బట్టలు అనేది బండకేసి కొట్టకుంటే ఇంకా నాకైతే ఆ పిండే ఫీలింగే రాదండి. సో ఖచ్చితంగా ఒక 2 దెబ్బలైనా వేస్తాను ఇంకా బండకేసి అయితే. అవైతే మొత్తం పిండి ఇక్కడైతే వాటిని మళ్ళీ జాడిస్తున్నాను బట్టలను అయితే. ఇవి జాడించి ఇంకా గోడ సైడ్ వర్షం పడ్డా తడవకుండా అయితే ఎండేయాలండి. ఇంకా తర్వాత అయితే ఇంట్లోకి వెళ్ళి చెప్పాను కదా పాపని ఫ్రెష్ చేయించి నేను కూడా ఫ్రెష్ అవ్వాలనేసి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయామండి. తర్వాత బాబు కూడా లేచాడు, బాబుకు కూడా స్నానం చేయించాను. ఇక్కడ డిన్నర్ చేసామండి. డిన్నర్ చేశాక వచ్చిన గిన్నెలన్నీ ఇక్కడైతే తోముతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకున్నాను. ఈ మధ్యలో చెప్పాను కదా నైట్ బోల్ అన్నీ అలానే పెట్టి పడుకుంటున్నానని. ఇంకా అవి అలా పెట్టి పడుకుంటే మాత్రం పొద్దున లేచినాక అయితే అస్సలు బాగా అనిపించట్లేదండి. పొద్దున్న లేచేసరికి సింక్ ఇలా ఖాళీగా ఉంటేనే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకనేసి ఇంక ఈ రోజు నుండి పనులన్నీ బాగా చేసుకోవాలని చెప్తున్నాను కదా, అందుకే ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా బోళ్ళన్నీ తోమేసాను, స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను. నేను ఇది చేసుకొని వచ్చేలోపు మా పాప చూడండి టీవీ చూస్తూ ఇట్లా పడుకుందండి. బాబు అయితే ఆల్రెడీ పడుకుండిపోయాడు. ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే ఆ దర్వాజా దగ్గర ఉన్న కిటికీ ఎక్కి నిల్చుంటున్నాడండి. మా హస్బెండ్ ఏమో ఫుల్ భయపడుతున్నాడు ఎక్కడ కింద పడతాడో అనేసి. నాకు కూడా భయం వేస్తుంది. ఇక్కడ కింద పడ్డా ఏం కాకుండా ఉండడానికి చెద్దరు అయితే వేశాడు మా హస్బెండ్. ఇంకా మా పాప ఏమో ఆ చెద్దరులోనే బొమ్మలు తెచ్చేసిందండి. ఇంకా అవి కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఈరోజు అయితే చాలా బాగా అనిపించిందండి. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా ఇవి మొత్తం సరదాకైతే ఇంకా పడుకున్నామండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.